క్యాన్సర్ డే గురించి చెప్పుకుందాం. ప్రపంచ మానవాన్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ అనే శరీరంలోని ఒక అవయవానికి కణజాలలో మొదలయ్యే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా జనాలను బల తీసుకుంటున్న వ్యాధుల్లో క్యాన్సర్ మహమ్మారిది రెండవ స్థానం. ఒక కణజాలలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకు పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100కు పైగా క్యాన్సర్ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, థ్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా పలు రకాల క్యాన్సర్లు గుర్తించబడ్డాయి. ఏటా వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షల పైనే అని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొన్ని దశల్లో క్యాన్సర్ ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ మానవాళిపై దాడి చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధి పరిశోధన, నిరోధక చర్యలు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించన్న ఉద్దేశంతో ప్రతి ఏటా ఫిబ్రవరి 4న జరుపుకునే వరల్డ్ క్యాన్సర్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధి సోకడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో అతి ముఖ్యమైన కారణం మనిషి లైఫ్ స్టైల్ కాగా తీసుకునే ఆహారం లేదా పాటించే ఆహారపు అలవాట్లు మరో కారణం. ఇవే కాకుండా ఇంకెన్నో కారణాలు క్యాన్సర్ వ్యాధి కారకాలుగా పడుతున్నాయి. క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అది నయం అవడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎంత ఆలస్యంగా గుర్తిస్తే చికిత్స అంత క్రిటికల్ అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధికి గల ప్రధాన కారణాలు లేదా ప్రభావితం చేసే అంశాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్మోకింగ్, పొగ తాగటం, పొగాకు ఉత్పత్తులు సేవించడం క్యాన్సర్ బారిన పడటానికి ప్రధాన కారణం అవుతున్నాయి. నేరుగా ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీయడంతో పాటు నోరు, గొంతు భాగాలు చెడిపోయి క్యాన్సర్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే సాధారణ వ్యక్తుల జీవిత కాలంతో పోలిస్తే స్మోకింగ్ చేసే వారి జీవిత కాలం చాలా తక్కువ ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఒబెసిటీ, స్థూలకాయంతో బాధపడే వారిలో చాలామంది లావుగా ఉండటం వల్ల తమ అందం దెబ్బతింటుంది అని మాత్రమే ఆందోళన చెబుతున్నారు. ఇంకా లావుగా ఉండటం వల్ల అందవికారంగా కనిపిస్తున్నాం అనే ఆందోళన వారిని వెంటాడుతుంది. కానీ లావుగా ఉండటం వల్ల కంటికి కనపడని మరో అతిపెద్ద సమస్య ఏంటంటే కాలక్రమంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం. లావుగా ఉండే వాళ్ళు హై బీపీ, టైప్ 2 డయాబెటీస్తో పాటు వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మఖ్దూమ్ మొహియుద్దీన్ స్వతంత్ర సమరయోధుడు, మహాకవి, కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాద్ సంస్థానాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు. మఖ్దూమ్ మొహియుద్దీన్ తెలంగాణలోని మెదక్ జిల్లా ఆందోలో 1908 ఫిబ్రవరి 4 జన్మించాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫోటోలు అమ్మాడు, ట్యూషన్లు చెప్పాడు. ఆ పత్రిక సంపాదకుడు అబ్దుల్ ఖాదర్ సర్వరి తర్వాతి కాలంలో కాశ్మీర్ వెళ్లిపోయి అక్కడ ఉర్దూ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో మఖ్దూమ్ 1934-37 హాస్టల్లో ఉండాడు. అక్కడ తన తొలి కవిత టూర్ 1934 రచించాడు. రోజా లూయిస్ మెక్కాలి పార్క్ ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపని చేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి. ఈమెను ఆధునిక అమెరికన్ పౌర హక్కుల ఉద్యమం యొక్క తల్లి అని పిలుస్తారు. 1957 డిసెంబర్ 1న ఆమె సొంత పట్టణం మెంట్రోక్ మెరీ, అలబమాలో ఆమె చేసిన పని వలన పార్క్ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆమె ఒక బస్సు యొక్క ముందు సీటులో కూర్చొనింది. ముందు సీట్లు తెల్ల ప్రయాణికులు పొందేవి కాబట్టి బస్సు డ్రైవర్ ఆమెను బస్సులో వెనుకకు వెళ్ళమని చెప్పారు. పార్క్ వెనుకకు వెళ్లేందుకు నిరాకరించింది. ఎందుకంటే ఆమె చర్మం రంగు యొక్క కారణంగా ఒక దిగువ తరగతి వ్యక్తిగా పొందిన ప్రవర్తకులకు విసిగిపోయి ఉంది. ఈమె అరెస్టు చేయబడింది. ఇది మాంట్గోమెరీ బస్సు బహిష్కరణకు దారితీసింది. ఆ తర్వాత నల్లజాతి వారి బస్సులో వారు కోరుకున్న చోట కూర్చునేందుకు అవకాశం ఏర్పడింది. రోజా పార్క్ 1913 ఫిబ్రవరి 4న జన్మించారు. బిర్జూ మహారాజ్గా పిలువబడే బిర్జూ మోహన్నాథ్ మిశ్రా భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో కాల్కా బిందిదాన్ ఘరానాకు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహారాజు, మేనమామలు శంభు మహారాజ్, లచ్చు మహారాజులు పేరుదున్న కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యం పైన మక్కువ ఉన్న బిర్జూ హిందుస్థానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశ విదేశాల్లో వేర్లద నాట్య ప్రదర్శనలు ఇచ్చి ఎందరో విద్యార్థులు నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు. బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న వారణాసి, ఉత్తరప్రదేశ్లో జన్మించారు.
డాక్టర్ రాజశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. ఇతని మొదటి చిత్రం వందే మాతరం. రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4న తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించాడు. రాజశేఖర్ తొలి సినిమా వందే మాతరం. అంకుశం సినిమాలో ఆయన పోషించిన పోలీస్ పాత్ర నిజ జీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. ఆయన ఆవేశపరుడైన యువకుని, యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలకు ప్రసిద్ధి. మొదట్లో ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు. ఒక దశలో సినిమాలో సరిగా ఆడక సొంత ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. గరుడవేగ సినిమా తర్వాత మళ్ళీ నిలదొక్కుకోగలిగారు. 2019లో ఆయన నటించిన కల్కి సినిమా విడుదలైంది. శేఖర్ కమ్ముల తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా సినిమాలకు దర్శకుడు. 6 నంది పురస్కారాలు అందుకున్నాడు. శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న హైదరాబాద్లో జన్మించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారం లభించింది. తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్ని ఇచ్చింది. సినిమాలో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాలో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఉంటాయి. ఊర్మిళ మతోండ్కర్ ఒక భారతీయ సినీ నటి, రాజకీయ నాయకురాలు. ఈమె ప్రధానంగా హిందీ సినిమాలు నటించింది. ఇవి కాకుండా కొన్ని తెలుగు, తమిళ, మలయాళ సినిమాలకు నటించింది. 1980లో మొదటిసారిగా మరాఠీ సినిమా జాకోల్లో బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించింది. 1981లో కలియుగ్ అనే హిందీ సినిమాలో కనిపించింది. 1983లో మసూమ్ అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. 1989లో మలయాళం సినిమా చాణక్యంతో పెద్ద పాత్రలు ధరించడం ప్రారంభించింది. తర్వాత హిందీలో నరసింహ అనే సినిమాలో నటించింది. ఈ 2 సినిమాలు బాగా విజయవంతం అయ్యాయి. ఊర్మిళ మతోండ్కర్ ఫిబ్రవరి 4, 1974లో జన్మించారు. సందీప్ ఆచార్య భారతీయ గాయకుడు. రియాలిటీ టెలివిజన్ షో ఇండియన్ ఐడల్ యొక్క 2వ సీజన్కు 2006లో గెలుచుకున్నాడు. సందీప్ ఆచార్య ఫిబ్రవరి 4, 1984 జన్మించారు. అతను రాజస్థాన్లోని బికరూన్కు చెందినవాడు. అతను 15 డిసెంబర్ 2013 గూర్గావ్లో మరణించాడు. మేధాంత హాస్పిటల్. ఆచార్య అందుకున్న అవార్డులు: గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాలో రన్నరప్, ఇండియన్ ఐడల్ సీజన్ 2 2006, బాలీవుడ్ సంగీత అవార్డులు నవంబర్ 2006 అవార్డులు అందుకున్నారు. హిందుస్థానీ గాయకుడైన భీమ్సేన్ గురురాజ్ జోషి. కిరాణా ఘరానాకు చెందిన భీమ్సేన్ జోషి కాయల్ గాయనంలోనే కాక భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగాలు పాడడంలో సిద్ధహస్తుడు. ఈయన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఫిబ్రవరి 4, 1922 జన్మించారు. 20వ శతాబ్దం పూర్వార్ధం వరకు కాయల్ గాయనం గురు శిష్య పరంపరగా సాగేది. భీమ్సేన్ జోషి గురువైన సవాది గంధర్వ అబ్దుల్ కరీం ఖాన్కు శిష్యుడు. అబ్దుల్ కరీం ఖాన్ అబ్దుల్ వహీద్ ఖాన్కు కలిసి కిరాణా ఘరానాను స్థాపించాడు. తన 11వ ఏటి చిన్నతనంలో అబ్దుల్ కరీం ఖాన్ గాయనం విని ఉత్తేజితుడై ఇల్లు వదిలి గురువును వెతుక్కుంటూ ధార్వాడ్ తర్వాత పూణె చేరుకున్నాడు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్ అనేది రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడం ఉపయోగపడిందని అనుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకున్నాను. దిస్ ఇస్ శిరీష. బాయ్.